హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అయితే పవన్ వాళ్ళ ఇంటికాడే ఉన్నాము. సో బిర్యానీ చేసుకుందాన్ని ఫిక్స్ అయిపోయినాము. ఇంకా చికెన్ తెచ్చేదానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఒక 5-2 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ పోయి మనం చికెన్ తెచ్చుకొని మొత్తం బిర్యానీ చేసుకొని తిందాం ఫ్రెండ్స్. సరే, మనం అయితే ఇప్పుడు కొత్తలమెట్టుకు వచ్చేయడం జరిగింది. మన ఇప్పుడు కొంచెం దూరం పోయినాక అక్కడ చూసుకున్నట్లయితే మనకి బ్యానర్లు అన్నీ ఉన్నాయి. ఇట్ట ఎడం పక్కకు పోతే పుత్తూరుకి పోతాం, ఇట్ట కుడి పక్కకు పోతే చిత్తూరుకి పోతాము. మనం చికెన్ తెచ్చుకోవాలి కాబట్టి ఎడం పక్కే పోవాలి ఫ్రెండ్స్, పుత్తూరు కల్లే పోవాలి. ఎందుకంటే ఆ పుత్తూరు పక్కే షాప్ ఉంది. ఇంకా మనం మాటల్లోనే మాట్లాడుకుంటా అట్ట ఇట్ట చేసుకొని మన చికెన్ సెంటర్ షాప్ దగ్గరికి కానీ వచ్చేయడం జరిగింది. మనం ఇక్కడ లెఫ్ట్లో ఒక షాప్ ఉంది, బట్ అక్కడికి వెళ్ళలేదు. అంటే పవన్ వాడికి డిస్కౌంట్ ఈడంట, అందుకనేసి మనం రైట్లో ఉండే షాపుకి పోతున్నాము. ఆ షాపుకి కానీ వచ్చేయడం జరిగింది. జనాలు కానీ ఎవరు లేదు. అన్న చూసుకున్నట్లయితే మనకు కావాల్సినంత చికెన్ నీట్గా చిన్నగా కట్ చేసేస్తున్నాడు. బాగా నీట్గా ఫ్రెష్గా కట్ చేస్తాను చూడండి. సో ఆ పక్క చూసుకున్నట్లయితే కొన్ని కోళ్ళు కానీ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకా వాటిని కానీ సండేకి అంతా టాటా బాయ్ చెప్పేస్తారు, గుడ్ బై. చికెన్ కానీ రెడీ అయిపోయింది. సో ఇంక మనం తీసుకెళ్ళిపోవడం వస్తానే ఇన్స్టెంట్గా కొట్టించేసినారు ఫ్రెండ్స్, రెడీగా ఉండింది. సో ఇంకా మన ఇంటికి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ మిగతా వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో పెడతారా? ఇప్పుడు పవన్ వాళ్ళ ఊరు రోడ్డు చూసుకుంటే బాగా జాగిలంగా ఉంది ఫ్రెండ్స్. 100-200 కొట్టచ్చు, కానీ మనం 100-200 కొట్టకుండా ఓపిక్గా 20-30లో పోదాం ఫ్రెండ్స్. అదే అందరికీ మంచిది. నేను కానీ అదే పాటిస్తున్నాను. మీరు చూసుకోవచ్చు నా స్పీడ్ 30లో పోతున్నాను నేను కానీ. ఇంకా ఆల్మోస్ట్ పవన్ వాళ్ళ హోమ్కి రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మనం ఈ రోడ్డుకి ఇరువైపులా చూసుకోవచ్చు. ఇరువైపులా అశోకుడు చెట్లు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించినట్టు వీళ్ళు రోడ్డుకి ఇరువైపులా టెంకాయ చెట్లు నాటడం జరిగింది. బాగా చల్లగా కేరళలో ఉన్నట్టు ఉంటుంది. మధ్యాహ్నంలో కానీ మనం వచ్చినట్టయితే చెట్లు అంతా బాగానే ఉన్నాయి. కానీ ఒక టెంకాయ కానీ కాయలేదు. వేస్ట్ ఫ్రెండ్స్, ఒకే టెంకాయ కానీ కాయలేదు. కాసినా కానీ దీనికి కోసేవాళ్ళు ఎవరు లేదు. కాబట్టి టెంకాయలు అట్లే మాంగి పిందులు అట్లా పడిపోతుంటాయి, కానీ కోసేదిలా పాడులే. ఇంకా మన ఊరి పొలిమేరలో కానీ ఎంటర్ అయిపోవడం జరిగింది. అది మీరు గమనించినట్టే బోర్డు ఉండదు చూడండి, ఊరి పేరు. మనం ఇంక ఊర్లో కానీ ప్రవేశించేస్తాం. డిచ్కామ్ స్పీడ్ బ్రేకర్లు గొంతులంతా వస్తుంటాయి. కాబట్టి మనం డిచ్కామ్ అని చెప్పుకుంటా పోతూ ఉంటాము. ఇదే అనమాట మన సత్యమ్మ గుడి. నేరుగా చూసుకున్నట్లయితే శ్రీకృష్ణ భగవంతుడి భజన మందిరం ఉండదు, భజన మందిరము. సో ఆ భజన మందిరం నుంచి మనం ఎడం వైపుగా మన బండిని మలుపుకొని ఓపికగా ఈ యొక్క 20-30 స్పీడ్లో తోలుకుంటా పోతున్నాము. మరి కొద్దిసేపట్లో మన యొక్క గృహమునికి వీక్షించడం జరుగుతుంది. సో మనం మాటల్లో పడి పవన్ యొక్క స్వగృహానికి కూడా వచ్చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే పవన్ యొక్క స్వగృహం అన్నమాట. సో ఇప్పుడు మన బండిని పైకెక్కిస్తాము. ఇప్పుడు మన బిర్యానీకి కావాల్సినటువంటి టమోటాలు, అలాగే పచ్చి అల్లం మరియు పచ్చి మిరపకాయలు అన్నిటినీ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇప్పుడే మనకి చూసి ఎర్రగడ్డలు కానీ వచ్చేసినాయి ఫ్రెష్గా, చాలా బాగున్నాయి గుత్తులుగా. దీన్ని పొట్టు తీసుకొని మొత్తం చెక్కేసి నీట్గా కోసుకోవాలా. కోసుకున్న తర్వాత వీటినన్నిటిని పేస్ట్ చేసుకుంటామో లేకపోతే అట్నే వేసేస్తామో, అది మా టైంని బట్టి ఉంటుంది, మా మూడ్ని బట్టి కాదు, పరిస్థితిని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. మాకు ఇట్టే చేయాలనేసి ఎస్ఓపి అంత ఏమీ లేదు.
బట్ చేసుకొని తినేస్తాము, కానీ ఫైనల్గా అవుట్పుట్ మాత్రం బాగానే ఉంటుంది. సో మొత్తం కట్ చేసుకొని పేస్ట్ చేస్తాం, మళ్ళీ చూపిస్తాము ఏం చేస్తాము నెక్స్ట్ వీడియోలో. కడిగేదానికి నీళ్ళంతా తిప్పేస్తున్నాం ఫ్రెండ్స్, బియ్యంలోకి జమ్మని నీళ్ళంతా భయం దూకేసాయి. ఇప్పుడు దీన్ని ఎట్లయితే కలుపుకోవాలి నీట్గా. సో ఇప్పుడు మనం గ్యాస్ అయితే అంటించేస్తున్నాం, జమ్మని మండతా ఉండదు, గ్యాస్ చూసుకోవచ్చు. ఇంకా మొత్తం వీడియో అంతా ఇనిషియేట్ చేసేది పవన్ వాళ్ళ మమ్మీ అనమాట. మొత్తం నీట్గా కట్ చేసుకుంటా ఉన్నది. ఇంగ్రీడియంట్స్ అంతా ఆల్మోస్ట్ కట్ అయిపోయినాయి. ఇప్పుడు పవన్ చూసుకున్నట్టయితే బిర్యానీ కుక్కర్ పెట్టమంటే పబ్జీలో అన్నట్టు తిప్పుతా పెడతా అన్నాడు. ఇంక జమ్మని పెట్టేసినాడు ఫ్రెండ్స్. నూనె అట్లే పోసేసినాడు, జుయ్యని నూనె పోస్తా అన్నాడు. చూడండి, సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది. 0 ఫ్యాట్ 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇది మొత్తం బాగా వేడెక్కుతా ఉంది నూనె. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పట్టా, లవంగం అట్లా స్పైసెస్ అంతా యాడ్ చేసుకునేద్దాం. ఆ తర్వాత ఇది కొంచెంసేపు వేడెక్కాలంట. సో దానివల్ల కొంచెంసేపు వదిలేయడం జరిగింది. ఏం రైతే వామే సోపు వాము వేసేసినాము. స్పైసెస్ అంతా 1 by 1 నీట్గా యాడ్ చేస్తున్నాం. ఆ తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఫ్లేవర్ ఆఫ్ ద బిర్యానీ ఆకు. సో ఇది మనం మాకు తైలం ఆకు అంటే ఇది మాకు చాలా రోడ్ పక్కల ఎక్కువగా దొరుకుతాయి, అక్కడ నుంచి తెచ్చాను ఫుల్గా. పచ్చిమిరపకాయలు గుంటూరు నుంచి ఇప్పుడే తెచ్చినాము. మొత్తం ఎక్కడ కొట్టేస్తుంది నూనె వేసే కొద్దిగా అంతా పవన్ పైన అంతా పడిపోయింది. సో ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు గుంటూరు నుంచి వచ్చినాయి, మేము ఇప్పుడు పోయి తీసుకొచ్చేసినాము, అందుకే అంత ఎర్రగా ఘాటుగా ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఎర్రగడ్డలు వేసేయడం జరుగుతుంది. ఎర్రగడ్డలు ఫ్రెష్గా గుత్తులుగా కట్ చేసుకున్నాము. ఫస్ట్ దానికి మనం అయితే ఓన్లీ ఎర్రగడ్డలు మాత్రమే వేసినాము, టమోటాలు ఇంకా వేయలేదు, ఎందుకంటే అది ఉడికేదానికి ఎక్కువ సోపు పడుతుంది కాబట్టి వేయలేదు. మనం అప్పుడే చూసుకున్నట్లయితే మన రెసిపీ అనేది చాలా కలర్ఫుల్గా గ్రీన్గా, ఇది ఆనియన్ వైట్ కలర్ అనమాట. సో అంత మంచి కలర్ఫుల్గా వచ్చేసింది అప్పుడే. అట్లయితే ఒక 1/2 hour ముందే చికెన్ అంతా బాగా కట్ చేసి కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకునేసినాం మొత్తము. సో ఆ తర్వాత మనం మసాలా అన్నాం కదా, సో వాటినంతా నీట్గా పేస్ట్ చేసుకునేసినాము బాగా అరిగేదానికి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ మనం వేసినటువంటి ఆనియన్స్, పట్టా, లవంగం అలానే మిర్చి అంతా బాగా వేగడం జరిగింది, నీట్గా రోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంటుందంటే ఆల్మోస్ట్ దీన్ని ఈ టమోటాని ఎత్తి దాంతో వేసేయడమే. అయితే మనం హోమ్ మేడ్ గార్లిక్ అలాగనే కర్రీ లీవ్స్, కరివేపాకు మొత్తం యాడ్ చేయడం జరుగుతుంది మన ఇంగ్రీడియంట్లోకి. జమ్మని దీన్ని కానీ బాగా వేగేదానికి కొంచెం సమయం వదిలేస్తుందిగా కోరుకుంటున్నాము. ఇది యాడ్ చేస్తానే స్మెల్ అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్, సూపర్గా వస్తుంది, జమ్మని ఉంది. ఇంతవరకు మేము ఎట్ట చూడలేదు. ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ కావాలని అట్లా పోయి కూర్చున్నానో లేదా పవన్ అప్పుడే టమాటా కానీ యాడ్ చేసేస్తున్నాడు. నన్ను ఒక మాట కానీ పిల్లనే లేదు టమాటా వేసేటప్పుడు, ఎందుకంటే వీడు వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు దాన్ని అట్లా ఇట్లా వాడేస్తా అన్నాడు. అంత సోపు నాకు నిలబడుకుంటే ఓపిక లేకుండా నేను పోయి కూర్చుండేస్తున్నాను. ఇప్పుడు ఒక మాట కానీ పిల్లకుండా వేసేయడం జరిగింది టమాటాలు. అయితే మనకు తెలియకుండా చికెన్ కానీ యాడ్ చేసేసినాడు, రైస్ యాడ్ చేసేసినాడు. బా వాసన మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్, వాసన అయితే సూపర్గా ఉంది. అంటే నవరాంధ్రాలంతా నాట్యం ఆడుతాండి, కొత్తలు ఆడుతాను చూడండి. అట్లే చికెన్ అంతా చూసుకున్నట్లయితే ఇది ఇంకొక 5 to 6 minutes బాగా ఉడికితే ఆ తర్వాత మనం బియ్యం వేసేసి మూత పెట్టేస్తే మన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. పెట్టండి బాగుంది, సూపర్గా ఉందా. దీంతోకి వాటర్ యాడ్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మసాలా నీళ్ళు, అదే మసాలా మనం చేసుకున్నాం కదా వాటిలో నుంచి వచ్చిన నీళ్ళు.
1 kg చికెన్కి 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నీట్గా. ఇంక జమ్మని అట్లే మనోడంతా బాగా కలిపేస్తా ఉన్నాడు. ఇంక కలిపేసి ఇంక డైరెక్ట్గా మనం బియ్యం యాడ్ చేసేయడమే దీంతోకి. సో 1.5 లీటర్ అది 1/2 లీటర్ వాటర్ అనమాట. నీట్గా మనం కలుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వేయాలంటే మనం పోసుకున్న వాటర్ అంతా బాగా బురుగు వచ్చి పొంగాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం ఈ బియ్యాన్ని యాడ్ చేయాలా. సో ఇంక మనం అయితే బియ్యం యాడ్ చేసుకుంటా ఉంటాం. బియ్యం ఎన్ని కిలోలు బియ్యము? 1 కిలో. బాగా పొంగుతుంది. మనం 1 కిలో చికెన్కి ఇంకో 1 కిలో బియ్యం వేస్తూ ఉంటాము. బియ్యం అయితే నీట్గా ఒక 1/2 అవర్ ముందే బాగా పెట్టుకునేస్తున్నాం కడిగి, ఎందుకంటే బిన్నెగా ఉడికిపోతుంది అనేసి. పవన్ నీట్గా బియ్యం అంతా ఎత్తేస్తున్నాడు దాంతో. చూడండి బియ్యం అయితే నార్మల్ సన్న బియ్యమే ఫ్రెండ్స్. ఇది బాస్మతి ఏం కాదు. బాస్మతి చూసేదానికి బాగుంటుంది కానీ బట్ తినేదానికి ఎగిట్ అయిపోతుంది. సో బెటర్ ఇదే బాగుంటుంది హెల్తీగా. ఇంకా బియ్యం పవన్ వేసినాడు. మిగిలిపోయిన బియ్యం పవన్ వాళ్ళ మమ్మీ మొత్తం నీట్గా క్లీన్ చేసి వేసేస్తుంది. సో ఇప్పుడే చూసుకున్నట్లయితే ఇది కుక్కర్ నిండా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇదైతే పొంగిపోదు అనుకుంటా. సో ఎందుకంటే కరెక్ట్ కొలత పెట్టినాం కాబట్టి మనం ఎంత అయితే తెసినాం అంతకే వచ్చి నిలిచిపోతుంది. కరెక్ట్గా కుక్కర్ లెవెల్కి వచ్చి నిలిచిపోతుంది. సో ఈ కుక్కర్ మనకి 3-4 కిలోలు సంథింగ్ ఉడికే కుక్కర్ ఫ్రెండ్స్. ఇది ప్రెస్టీజ్, ఇది కానీ మంచి బ్రాండ్ కుక్కరే. ఇంకంతా అయిపోయింది. నీట్గా కలబెట్టేసినాము. ఇంకా ఫైనల్గా ఉప్పు ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకుంటున్నాం మనము. చెక్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఎన్ని విజిల్ రాల్పో? ఒకటేనా? ఒకటే. మేమైతే 1 విజిల్కే కరెక్ట్గా ఉందంట ఫ్రెండ్స్. పవన్ వాళ్ళ మమ్మీ చెప్తాంది. సో మనమైతే 1 విజిల్కే నిలిపేస్తున్నాము. మీకు కావాలంటే ఒక 2-3 కావాలంటే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా మూత మన కుక్కర్ మూత చూసుకోవచ్చు. తెచ్చేసేసినాము. ఇంకా విజిల్ వచ్చిన తర్వాత మూతను తీసి ఆ ఫ్లేవర్ ఎట్టుంది, అరోమా ఎట్టుంది చెప్తాను ఫ్రెండ్స్. బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. టీవీలో నువ్వు నాకు నచ్చే మూవీ వస్తుంది. సో మన కుక్కర్ ఆడడం చూడండి. ఇంకా జస్ట్ ఆ విజిల్ లేపుతా ఉన్నాము. ఇంకా మరి కొద్దిసేపట్లో మనం కుక్కర్ని రివీల్ చేస్తా ఉన్నాను. సో దాని గ్యాస్ ఉంటుంది కదా, అది పోయేదానికోసం వెయిట్ చేస్తా ఉన్నాం అంతే. ఇంకా మనం తీసేస్తున్నాము. గట్టిగా అదుముకో, బొక్కని కొడుతుందేమో. సో వావ్, సీ ద ఫ్లేవర్ అండ్ అరోమా. స్మెల్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. గంటెత్తం కలబెట్టు చూడండి. కరెక్ట్గా కుక్కర్ లెవెల్కి వచ్చింది. ఏమి ఇది చేయకుండా కరెక్ట్ క్వాంటిటీతో చేసినాము. సో దాన్ని ఎత్తి ఒక బౌల్లోకి వేసుకుంటాం, ఎందుకంటే మొత్తం బాగా చల్లారి వస్తుంది అనేసి. బిర్యానీ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. దీంతో పాటు మనం గ్రేవీ కానీ చేసుకోవడం జరిగింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో పవన్ తింటాడు. పవన్ మాటల్లో తీసుకుంది. ఎట్టుంది పవన్? సో పవన్ వాళ్ళ మమ్మీ మొత్తం ఎత్తేసి వస్తుంది. పవన్ వాళ్ళ అన్న, పవన్ వాళ్ళ అవ్వ అక్కడ కూర్చోండి ఆమె. సో బిర్యానీ చేసినటువంటి పవన్కి ఆ ద్రౌపదమ్మ కృప ఎల్ల ఉండాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ వీడియో ముగిస్తున్నాం ఫ్రెండ్స్.